ఏదో పట్టుకుంది. ఇదొక దాన్ని ఏమంటారు, దాని మీద పిచ్చ ప్రేమ వచ్చేస్తుంది. వాడు యాసిడ్లు అయిపోసేస్తుంటారు చూడు, యాసిడ్ పోసేవాడు వాడిది ఏంటి, వాడు పిచ్చ ప్రేమ వచ్చేసి ఈ నాకే దక్కాలి తప్ప ఇంకెవరికి దక్కకూడదు అన్నప్పుడు నిన్ను అది ఒప్పుకోవట్లేదంటే యాసిడ్ పోసేస్తుంటారు. అదే సైకియాట్రీ ప్రాబ్లం. అలాంటిది ఏమన్నా వచ్చిందా ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఈ వాళ్ళు వద్దు మర్రో అంటున్నారు అక్కడ. నేను వెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళు ఎవరికి నేనంటే పెద్ద ఇష్టం ఉండదు. భ్రమరావతి బుక్ రాశాను కదా, కానీ భ్రమరావతిలో రాసిందే జరుగుతుంది. అక్కడ రాజధాని పెట్టడానికి నేను వ్యతిరేకం కాదు, ఎప్పుడూ వ్యతిరేకించలే. భూసేకరణ అన్నది అన్ని వేల ఎకరాలు అనవసరమని. ఎందుకంటే హైదరాబాద్లో ఇన్నేళ్ళు ఉండి లెక్క ఇచ్చాను కదా, మీకు అందరికీ పంపించాను, గుర్తుందా? హైదరాబాద్లో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఐఏఎస్ వాళ్ళకి, ఐపీఎస్ వాళ్ళకి అందరికీ ఇళ్ల స్థలాలు, ఎన్జిఓలకి అనేక హౌసింగ్ స్కీములు పెట్టి ఇళ్ల స్థలాలు ఇచ్చి అన్ని ఆఫీసులు హైదరాబాద్లో పెట్టి మొత్తం అంతా ఎంత అయిందంటే 2250 ఎకరాలు. 2250 ఎకరాల్లో నిజాం టైం నుంచి రాజధానిగా ఉన్నది అక్కడ ఉంది. మనకేమో అసలు 30,000 సరిపోదు, 50,000 సరిపోదు, 70,000 సరిపోదు అంటే ఎక్కడి నుంచి వస్తారు జనం? ఒకసారి కొట్టండి, నాపిడా అని కొట్టండి ఒకసారి నెట్లో, నాపిడా మయన్మార్. దాని పేరు ఏంటంటే గోస్ట్ క్యాపిటల్. మయన్మార్లో ఇలాగే కట్టారు. బర్మాలో మిలిటరీ గవర్నమెంట్ రాగానే కొత్త క్యాపిటల్ కట్టారు, రంగూన్ నుంచి తీసేసి, నాపిడా దాని పేరు. ఇప్పటికి అక్కడ 5 స్టార్ హోటల్స్ పెద్ద పెద్దవన్నీ కట్టారు. ఎవడో రాకపోతే స్టార్ హోటల్లో ఏముంటుంది, అందులోకి ఎవడో ఒకటి తీసి దాన్ని అంగీకరిస్తున్నాం అంటే మనం కూడా చరిత్ర తప్పుదోవ పట్టించడానికి రెడీ అయిపోతున్నాం. ముఖ్యంగా నేను అడ్రస్ చేస్తున్నది చదువుకున్న వాళ్ళు, ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు. ఒకసారి ఆలోచించండి. ఇదే ఏదో బుక్లే వీళ్ళకి ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు అని చెప్పేసి అని చెప్పాడే, ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు నిండిందని. ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ ఏంటండి? ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ బంచ్ ఆఫ్ థాట్స్. ఇది గురూజీ గోల్వాల్కర్. గురూజీ గోల్వాల్కర్ రాసినటువంటి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు, బంచ్ ఆఫ్ థాట్స్. దీన్ని వాళ్ళు ఖురాను, బైబిల్, భగవద్గీతను ఎలా ట్రీట్ చేస్తారో అలా ట్రీట్ చేస్తారు. దీనికి తెలుగు ట్రాన్స్లేషను పాంచజన్యం. ఇది కూడా రిలీజ్ అయింది 72లో 73లో వచ్చింది. నేను అంతకుముందు ఆర్ఎస్ఎస్కి వెళ్ళేవాడిని. ఈ పుస్తకం చదివాక నేను మానేశాను. ఈ పుస్తకంలో ఎందుకంటే ఆయన ఏమి తప్పుగా ఏమి రాయలేదు, ఆయన ఆలోచనలు రాశాడు. ఆయన ఆలోచనలు ఈ దేశానికి సూట్ కావు అనేది ముఖ్యంగా ఏంటంటే, ఆయన ఆలోచనలు ఈ దేశానికి సూట్ కావు అనుకున్నది. ఈ దేశంలో దేశద్రోహులు ఎవరంటే సోషలిస్టులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్. ఈ ముగ్గురు కూడా అంతర్గత శత్రువులు. వీళ్ళని ఈ దేశంలో ఉండనివ్వడానికి వీళ్ళు పోయినప్పుడే దేశం బాగుపడుతుంది. దాన్ని నేను అంగీకరించాను. ఎందుకంటే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ మన వాళ్ళు, మన బ్రదర్స్, మన జీన్స్. జెనెటిక్ టెస్ట్ చేయండి, మన జీన్స్ తోటే ఉన్నారు వాళ్ళను. వేరే దేవుణ్ణి పూజించినంత మాత్రాన వాళ్ళు వేరే అయిపోతే కానీ ఈ దేశం బాగుపడదు అన్నటువంటి కాన్సెప్టే తప్పు అనిపించింది. అక్కడ మీకు తప్పు అనిపించట్లేదు, మీకు అనిపించట్లేదు, వేరే విషయం. కానీ మెజారిటీ జనాలను ఆకర్షించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు నిజంగా ఒక సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యేటువంటి వ్యక్తిగా మీరు ఆలోచించండి. ఇది ఫ్యాక్ట్. ఇది తర్వాత మనందరికీ తెలుసున్న విషయం ఏంటి, అలెగ్జాండర్ దండయాత్రకు వచ్చాడు ఇండియా మీదకి. విశ్వవిజేత అలెగ్జాండర్ కథ మనందరికీ తెలుసు కదా. వచ్చేటప్పటికి పోరస్ అనేవాడు అక్కడ అడ్డుకున్నాడు, ఇద్దరికి యుద్ధం జరిగింది. పోరస్ ఓడిపోయాడు. ఓడిపోతే అలెగ్జాండర్ పోరస్ ధైర్య సాహసాలు చూసి, లేదు నువ్వే రాజుగా ఉండిపో ఒక మాట అన్నట్టు. అది మరి ఎంతమంది ఇవన్నీ మనం చూసినవి కాదు, ఎప్పుడో క్రీస్తు పూర్వం వ్యవహారాలు. ప్రపంచంలో జరిగినటువంటి దీని మీద జరిగినటువంటి డిస్కషన్లో బయటకు వచ్చింది ఏంటంటే, పోరస్ అన్నవాడిని పట్టుకుని నిన్ను ఏం చేయాలని అడిగితే అలెగ్జాండర్ ఏం చేస్తావు, తోటి రాజు కింద చూడు నన్ను, చూస్తే లేకపోతే చంపేయనట్ట. చూస్తే నాకు సింహాసనం ఇచ్చి నన్ను కూడా రాజు కింద మాట్లాడలేకపోతే చంపేయనట్ట. అంటే అలెగ్జాండర్ ఏమి ధైర్యం రావిడదని చెప్పి నీ రాజ్యం నువ్వే ఎక్కువ అన్నట్టు అని మనం కథ. ఈయన ఏం చెప్తాడంటే, మన దేశంలో పర్వతరాజుల తాకిడి తట్టుకోలేక అలెగ్జాండర్ పారిపోతుంటే ఒక భారతీయ వీరుడి ప్రాణాంతకమైన చావు తప్పించుకోలేక వేరొక మార్గాన్ని వెళ్ళబోయి ఇరాన్ దగ్గర మరణించాడు. మన వాళ్ళు చాలా గొప్పవాళ్ళని మనం అనుకోవటంలో తప్పేం లేదు, చాలామంది అనుకుంటాం. కానీ ప్రపంచంలో ఒక చరిత్ర దీంట్లో ఉన్నప్పుడు ఆ చరిత్ర కాదండి మాది. యాక్చువల్గా అది ఎవరికీ తెలియదు.
అలెగ్జాండర్ని మావాడు కొట్టితే చావు దెబ్బ తగిలేసి పారిపోతే రక్తం కరిపి చచ్చిపోయాడు, అది ఫ్యాక్ట్ అని రాశాడు ఆయన. అసలు దీంట్లో రెలవెన్సీ లేదు అసలు. అంటే మనం చాలా గొప్పవాళ్ళం అనేటువంటి ఒక అహంకారాన్ని ఏదైతే పెడుతున్నారో అదే తప్పు అన్నాడు భగవద్గీతలో కృష్ణుడు. అసలు ఆ అహంకారమే నిన్ను చంపేస్తుంది అర్జున. నువ్వే నేను చంపేస్తాను జనాలందరినీ అంటే అహంకారం అనేది పక్కన పెట్టు. సైంధవుణ్ణి రేపు సాయంకాలంలోగా చంపకపోతే అని అన్న తర్వాత కృష్ణుడు చెప్తాడు, నీకేమైనా పిచ్చి కనుక మీకేంటి, మీరు ఏమనుకుంటున్నారు అసలు, ఏమిటి అహంకారం, రేపు సాయంత్రంలోపు నేను చంపేస్తానని. నిజంగా వాడు ఆ మాట అనకపోతే పొద్దున్నే ఫస్ట్ బాణంతా సైంధవుడిని చంపేయచ్చు. ఈ ప్రతిజ్ఞను పట్టేటప్పటికి దోలు తీరింది మొత్తం, దాచేసారు. ఆఖరణ కృష్ణుడు మళ్ళీ మ్యాజిక్లు చేసి అర్జునుడిని కాపాడుకోగలిగాడు. అలాగే ఇందులో అన్నిటికన్నా బాగా నేను బాధపడ్డది ఏంటంటే ఈయన రిజర్వేషన్లకు వ్యతిరేకం. 10 ఏళ్లే ఉంచమన్నాడు అంబేద్కర్, 10 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఉంచడం కరెక్ట్ కాదు అని క్లియర్గా చెప్పాడు ఆయన. తర్వాత ఆంగ్ల భాషకి వ్యతిరేకం. హిందీ అసలు సంస్కృతం మన రాజ్య భాష అయితే సంస్కృతం ఈ మధ్య చలామణిలో లేదు కాబట్టి సంస్కృతం వచ్చే వరకు హిందీని మనం రాజ్యభాషగా అంగీకరించాలి అన్నది ఆయన పుస్తకంలో రాశాడు. తర్వాత స్త్రీలకి సమానమైనటువంటి ప్రతిపత్తి ఇవ్వాలన్నది తప్పు. ఇది ఒక కొత్త ఆలోచన మొదలెడుతున్నారు. మొన్నటిదాకా కులం, మతం, భాష ఇలాంటివన్నీ తెచ్చి ఇప్పుడు లింగతత్వం అనే మరో తత్వాన్ని రెచ్చగొడుతున్నారు. స్త్రీలకు ఇవ్వాలనేటువంటి పద్ధతి తప్పు అని చెప్పాడు. హిందువుకి మాతృగర్భంలోనే సంస్కారం లభిస్తుంది. అంటే మనం తల్లి కడుపులో ఉండగానే మనకి సంస్కారం వచ్చేసింది. మనందరం హిందువులే కదా, మనకి ఎవరికి గుర్తులేదు, తల్లి కడుపు ఏంటి చిన్నప్పుడే గుర్తులేదు, ఏదో ఇంట్లో చెప్పుకుంటుంటే ఏంటం తప్ప ఓహో అలా చేసేవాడిని అని పుట్టినప్పుడు ఎవరికి గుర్తుండదు. కానీ మనకు మాతృగర్భంలోనే హిందువుకు మొదటి సంస్కారం లభిస్తుంది. చివరన అతని దేహం అగ్నిజ్వాలకు ఆహుతి అయినప్పుడు లభిస్తుంది ఏంటి సంస్కారం. హిందువుగా తీర్చిదిద్దేందుకు షోడశ సంస్కారాలు ఉన్నాయి. నిజానికి మాతృగర్భం నుంచి చూడకముందే మనం హిందువులుగా జన్మిస్తాం. ఇతరుల విషయానికి వస్తే వారు ఊరు పేరు లేని మానవ జీవిగా ఈ ప్రపంచంలో జన్మిస్తారు. అటుపైన సుంతి చేస్తే ముస్లింగాను, జ్ఞానస్నానం చేస్తే క్రైస్తవులుగాను మారుతారు. ఇది రాశారు. నేను అంగీకరించను. ఎందుకంటే ఈ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఎవరున్నారో వాళ్ళ ముత్తాతల తాతలకు వెళ్తే వాళ్ళందరూ కూడా మనవాళ్ళే. వాళ్ళు మాతృగర్భంలోంచి షోడశ సంస్కారంలోంచో పుట్టారు. పుట్టిన తర్వాత ఇక్కడ బాగాలేదురా అని చెప్పి అందులో పోయారు. ఎందుకు బాగాలేదు, ఏం తప్పు చేసామో ఆ తప్పు సరిదిద్దుకుందామని చూడాలి. కానీ ఈ లాజిక్ అందదు ఇది. తర్వాత అన్నిటికన్నా ఇదేంటంటే సినిమా నటీనటులు చాలా దారుణంగా రాశాడు. అగాధమైన అవినీతిలో పొరలాడడానికి పేరుపడ్డ సినిమా నటీనటులు మన సాంస్కృతిక రాయవార వర్గాలుగా ఉండేంత వరకు ఈ దేశం దిగజారిపోయింది. పరిపాలన చేస్తున్నారు కదా. సినిమా యాక్టర్స్ అన్నవాడు అసలు పాలిటిక్స్లో రాకూడదన్నాడు. తర్వాత ఒక చిన్న కథ ఒకటి రాశాడు ఆయన. ఆ కథ చెప్పి ముగిస్తాను. ఏంటంటే ఒక బ్రిటిష్ ఆఫీసరు వెళ్తున్నట్ట, వెనకాల ఆయన బండి రోజు వెళ్తుండగా ఒక ఇండియన్ ఆఫీసర్ ఎవరో వచ్చి బ్రిటిష్ ఆఫీసర్కి దండం పెట్టి నమస్కారం పెట్టి విష్ చేశాడు. బ్రిటిష్ ఆఫీసర్ వెనకాల ఒక బండి రోజు విష్ చేశాడు. విష్ చేసి వెనకాల బండి రోజుకి కాళ్ళకు నమస్కారం పెట్టేశాడు. పెట్టేస్తే బ్రిటిష్ ఆఫీసర్ అన్నాడు, నువ్వు నాకేమో ఇంత పెద్ద ఆఫీసర్ నాకు జస్ట్ విష్ చేసావు, ఏంటిది వీడు మా బండి రోజుకి నువ్వు అలా కాళ్ళ మీద పడిపోయేంటి అంటే ఆయన అన్నట్ట, నువ్వు హోదాను బట్టి ఆఫీసర్వి, ఆయన బ్రాహ్మడు, పుట్టుకతోటే పూజ్యనీయుడు ఆయన, అందుకని ఆయన కాళ్ళ మీద పడవలసి వచ్చింది. ఆయన బ్రాహ్మడు, ఆయన రాసిన దాంట్లో అందుకని ఆయన కాళ్ళ మీద పడడం మా సంస్కారం అంటే ఆఫీసర్ వెంటనే బ్రిటిష్ గవర్నమెంట్కి లెటర్ రాశారు. ఈ సంస్కారాన్ని మనం నిర్మూలించే వరకు, ఇలా బ్రాహ్మణ కాళ్ళ మీద పడే సంస్కారాన్ని నిర్మూలించే వరకు ఈ దేశం మన చేతిలోకి పూర్తిగా రాదు. కాబట్టి వెంటనే దీని విషయం తేల్చండి. ఏమన్నా అసలు కాదు, మనకి
ఎక్కడికి తీసుకుపోదామని ఆడవాళ్ళకి సమానత్వం తప్పుట, రిజర్వేషన్లు తప్పుట, బ్రాహ్మణ కాళ్ళకి నమస్కారం పెట్టాలట. పోనీ ఆ బ్రాహ్మణ ఎవడ మహాపండితుడు అనుకోండి, బ్రాహ్మణమని ఎవడమని కాళ్ళకి నమస్కారం పెడతాం. బంట్రోతు చేస్తున్నాడు అతను, బంట్రోతు పనిచేసే పరిస్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే ఉద్యోగంలో చేరావో నువ్వు వైదిక ధర్మం కాదు అది ఉద్యోగంలో చేరటం. బ్రాహ్మడు అంటే శమ తమస్ తపస్ శౌచం శాంతిరాజ్యమేవచ జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం బ్రాహ్మం కర్మస్వభావచం. నీ జీవితం అంతా కూడా నువ్వు జ్ఞాన సముపార్జనలోనే ఉండాలి. తిండి తింటున్నావా లేదా అని. అందుకే బ్రాహ్మణుల జాతిగా చూసుకో, బ్రాహ్మణుల జాతిగా చూసుకోని రాజులకు ఎందుకు చెప్పేవారంటే వాడు తిండి కూడా తిండవు. నేనైతే అలాంటి బ్రాహ్మణులు చూడలేదు, ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు. మేమంతా కులానికి బ్రాహ్మణ కులంలో పుట్టాం. ఇక్కడ ఎవరు చేసినా సరే, ఏ కర్మ చేసినా సరే, వాళ్ళు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, పౌరోహిత్యం చేసేవాళ్ళు ఉన్నారు, ఆచారాలు చేసేవాళ్ళు ఉన్నారు. తప్ప తినడానికి తిండికి కూడా మేము సంపాదించుకోండి కూర్చునేవాళ్ళు మీరు అలా ఉండాలనేది ఇది ఓల్డ్ దీనికి వెళ్తే, ఓల్డ్ కల్చర్కి వెళ్తే. కానీ ఇది మారుతూ వస్తుంది. ఈ ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది ఒకప్పుడు సతీసాగమనం అనేది కంపల్సరీ. శివాజీ గారి భార్య సతీసాగమనం చేసింది. రుక్మిణి, కృష్ణుడి భార్య రుక్మిణి సతీసాగమనం చేసింది. సతీసాగమనం చేసి తీరాలి కొన్ని వారియర్ క్లాసుల్లో. పోయింది అది. ఈవేళ అది ఎవడన్నా సతీసాగమనం అంటే చీ అంటున్నాం. 300-400 రాజా రామ్మోహన్ రాయ్కి ముందు గుడి కట్టేవారు. ఎవరైతే సతీ చేసుకుందో ఆవిడ గుడి కట్టేవారు. ఎవరా రాజస్థాన్లో ఆఖరి సతి ఎవరు? జైను ఆఖరి సతి రూప్ కన్వర్ అనే ఒక ఆవిడ చేస్తే ఆవిడ గుడి కట్టారు. ఇప్పుడు గుడి ఉంది, పెద్ద గుడి ఉంది. ఎక్కడ ఇప్పుడు మనం అభివృద్ధి, మన గొప్పతనం ఏంటంటే ఇస్రోలో చంద్రమండలం మీదకి ర్యాకెట్ విసిరేవాడు. చంద్రమండలం మీదకి ర్యాకెట్ వేసే ఇస్రో చీఫ్ గారు వచ్చి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి ర్యాకెట్ ఆన్ చేస్తాడు. ఈ కొబ్బరికాయ కొట్టడం ఇవన్నీ ప్రకారం చూస్తే చంద్రుడు ఒక దేవుడు, నువ్వేమో ర్యాకెట్ పంపుతున్నావు. ఏంటంటే ఇదే అదే లివింగ్ టుగెదర్ చేస్తున్నారు 4-5 ఏళ్ళు అమెరికాలోనో లండన్లోనో. అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు, ఇండియా వస్తారు. ఇండియాలో పెళ్లి చేస్తున్న మధ్యలో గుడ్డ కట్టి ఇలా తల మీద చేయబెట్టి, అంటే ఆ గుడ్డ తీయగానే ఫస్ట్ టైం చూసుకుంటారనమాట. ఇదేటా వీళ్ళంతా 3-4 ఏళ్ళ నుంచి లివింగ్ టుగెదర్ కదా. ఈ గుడ్డ ఏంటంటే అంతే తమాషా, మనం ఆచారం నిజంగా అంతే. దాన్ని ఎవడో అడ్డు పెట్టడం. అదే ఇదే. అందుకే మిగతా గ్రీకులో పోయింది, చైనాలో పోయింది, అన్ని చోట్ల పోయింది. కానీ ఈ సనాతన ధర్మం